మన జనరేషన్ చూసిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిజిసిస్ట్ అండ్ కాస్మాలజిస్ట్ స్టీఫెన్ హాకింగ్ గారు. హాకింగ్ గారికి 21 సంవత్సరాల వయసులోనే ALS అంటే అమియోట్రోఫిక్ లాటరల్ స్క్లెరోసిస్ అనే వ్యాధి బారిన పడ్డారు. ఇది నర్వస్ సిస్టమ్ కి సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్. అంటే మనిషి కదలికలకి సంబంధించిన న్యూరాన్స్ ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు మూమెంట్స్ మీద అంటే కాళ్ళు చేతులు బాడీపై కంట్రోల్ కోల్పోతారు. ఎటువంటి మూమెంట్స్ చేయలేరు. వ్యాధి స్టేజెస్ అండ్ లెవెల్స్ బట్టి కాళ్ళు చేతులు పూర్తిగా ప్యారలైజ్ అయ్యి చనిపోతారు. అసలు ఈ వ్యాధి ఎందుకు వస్తుందో ఇంకా సరైన రీజన్ లేదు. ఈ వ్యాధి బారిన పడిన మనిషి మాక్సిమం 5 years వరకు మాత్రమే జీవిస్తారు. యావరేజ్ లైఫ్ 14 months మాత్రమే. కానీ స్టీఫెన్ హాకింగ్ గారు మొత్తం 55 సంవత్సరాలు జీవించారు. ఇది ఒక మిరాకిల్ అనే చెప్పాలి. స్టీఫెన్ హాకింగ్ గారు అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్నప్పుడే అతను చిన్న చిన్న పనులు చేసుకోవడంలో ఇబ్బంది పడడం మొదలైంది. ఉదాహరణకి అన్నం తినడం మరియు షూలేస్ కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడేవారు. ఇది గమనించిన స్టీఫెన్ హాకింగ్ వాళ్ళ అమ్మగారు డాక్టర్ ని సంప్రదించారు. 1963లో స్టీఫెన్ హాకింగ్ గారికి ALS వ్యాధున్నట్టు తేలింది. 2 years కన్నా ఎక్కువ బ్రతకడం కష్టమే అని డాక్టర్స్ తేల్చేశారు. అతని తల్లి అప్పటికీ స్టీఫెన్ హాకింగ్ కి తన వ్యాధి గురించి తెలియనివ్వలేదు. తర్వాత కాలంలో డిసీజ్ ముదరడం స్టార్ట్ అయ్యే కొద్దీ మజిల్స్ లో మూమెంట్ చాలా స్లో అవ్వడం స్టార్ట్ అయ్యింది. అప్పటికే తన మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన జేన్ తో స్టీఫెన్ హాకింగ్ గారు ప్రేమలో ఉన్నారు. వ్యాధి గురించి తెలుసు కూడా జేన్ స్టీఫెన్ హాకింగ్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే 1960s చివర్లో స్టీఫెన్ హాకింగ్ కంప్లీట్ గా వీల్ చైర్ కే పరిమితం అయ్యారు. అయినా గానీ PhD అందుకోవడానికి స్టీఫెన్ హాకింగ్ గారు వీల్ చైర్ లో కూర్చొని తన రీసెర్చ్ వర్క్ ని కొనసాగించారు. వ్యాధి విపరీతమయ్యే కొద్దీ మాటలు కూడా సరిగ్గా మాట్లాడడానికి వచ్చేది కాదు. తన మాటలు కేవలం అతనికి క్లోజ్ గా ఉన్న ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్ కి మాత్రమే అర్థమయ్యేవి. సెమినార్ ప్రజెంటేషన్లు ఇవ్వడానికి ఇతర వ్యక్తులని ట్రాన్స్లేటర్ గా వాడాల్సి వచ్చేది. కానీ అలా ట్రాన్స్లేటర్ ని యూజ్ చేయడం హాకింగ్ గారికి నచ్చేది కాదు. కానీ తప్పలేదు. ఆ కాలంలో యూనివర్సిటీస్లలో వీల్ చైర్స్ వెళ్ళడానికి సపరేట్ గా ర్యాంప్స్ ఉండేవి కావు. ర్యాంప్స్ అంటే ఇలా వీల్ చైర్స్ వెళ్ళడం కోసం ఉండే సపరేట్ రూట్స్. వీటిని ప్రజెంట్ హాస్పిటల్లో అంతెందుకు మన ఇళ్లలో కూడా ఉంటాయి. అయితే ఆ టైంలో నీకోసం ర్యాంప్స్ ఎవరు వేయిస్తారు అని హాకింగ్ తో ఉండేవారే హేళన చేసేవారు. ALS వ్యాధితో స్టీఫెన్ హాకింగ్ గారికి ఇబ్బందులు చాలా పెరిగాయి. స్టీఫెన్ హాకింగ్ మరియు అతని భార్య జేన్ డిసెబిలిటీ రైట్స్ కోసం, వారి అవసరాల గురించి తీసుకోవాల్సిన చేంజెస్ కోసం ఒక సోషల్ యాక్టివిటీ చేశారు. దాని ద్వారా స్టీఫెన్ హాకింగ్ లాంటి వాళ్ళ డిసెబిలిటీ హక్కుల కోసం పోరాడారు. ఉన్న ఇబ్బందులు ఎక్కువగా ఉంటే 1985లో స్టీఫెన్ హాకింగ్ గారికి న్యూమోనియా సోకింది. స్టీఫెన్ హాకింగ్ గారు ఇక బ్రతకరని, ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడే వెంటిలేటర్ ని ఆఫ్ చేయడమే మంచిదని డాక్టర్లు స్టీఫెన్ హాకింగ్ వైఫ్ జేన్ కి సలహా ఇచ్చారు. అయితే ఆమె అందుకు ఒప్పుకోలేదు. స్టీఫెన్ హాకింగ్ గారికి న్యూమోనియా వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయడం ద్వారా అతని ప్రాణాలైతే నిలిచాయి. కానీ హాకింగ్ గారు తన వాయిస్ ని పూర్తిగా కోల్పోయారు. అసెసివ్ టెక్నాలజీ స్టీఫెన్ హాకింగ్ గారి విషయంలో ఒక మైల్ స్టోన్ ని తాకింది. ఇది ఒక రకంగా మనం ఇప్పుడు ఫోన్లో చూస్తున్న ప్రిడిక్టివ్ టెక్నాలజీ లాంటిది. మనం టైప్ చేసే ఒక వర్డ్ ని బట్టి నెక్స్ట్ ఏ వర్డ్ రావాలో సజెస్ట్ చేస్తున్నట్లు. 1990sలోనే ఈ టెక్నాలజీకి బీజం పడింది అని చెప్పుకోవచ్చు. ఆ టైంలో హాకింగ్ గారు కేవలం తన కొన్ని చేతివేళ్లు మరియు తన చీక్స్ ని మాత్రమే కదిలించేవారు. స్టీఫెన్ హాకింగ్ గారు వీల్ చైర్ కి అమర్చిన ఒక కంప్యూటర్ స్క్రీన్ మీద కనిపించే కీబోర్డ్ ని తన చేతివేళ్ల ద్వారా మౌస్ ని క్లిక్ చేసి సెంటెన్సెస్ ని ఫామ్ చేసేవారు. ఆ వర్డ్స్ అన్ని స్పీచ్ సింథసైజర్ తో స్పీచ్ గా మారేవి. ఇది మొదలైన కొత్తలో స్టీఫెన్ హాకింగ్ గారు టైప్ చేసే స్పీడ్ 1 నిమిషానికి 15 words గా మాత్రమే ఉండేది. ఏదైనా సెమినార్ ఇవ్వాల్సి వస్తే ముందుగానే స్పీచ్ తయారు చేసుకునేవారు. అయితే మెల్లగా ఆ చేతివేళ్లు కూడా ప్యారలైజ్ అయిపోవడం మొదలైంది. చివరికి 1 నిమిషానికి 1 పదం మాత్రమే టైప్ చేసే స్టేజ్కి వచ్చింది పరిస్థితి. 2001లో స్టీఫెన్ హాకింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్లో సెమినార్ ఇవ్వడానికి ఇండియా వచ్చారు. అప్పుడు మన ఇండియన్ ఇంజనీర్స్ అరుణ మెహతా మరియు విక్రమ్ కృష్ణ హాకింగ్ గారిని కలిసి అతని కమ్యూనికేషన్లో ఉపయోగపడేలా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్ ఎలక్యూటర్ ని డెవలప్ చేశారు. అయితే ఎలక్యూటర్ డెవలప్ చేయడానికి ముందు స్టీఫెన్ హాకింగ్ గారు రాసిన ఎన్నో రీసెర్చ్ పేపర్స్, ఆయనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశామని, స్టీఫెన్ హాకింగ్ గారు చాలా సరదా మనిషి అని అరుణ్ మెహతా చెప్పారు. ఆ డేటాని అబ్జర్వ్ చేసిన తర్వాత స్టీఫెన్ హాకింగ్ గారు నెక్స్ట్ ఏ వర్డ్ యూజ్ చేసే అవకాశం ఉందో తెలుసుకొని అదే వర్డ్ ని ప్రాంప్ట్ చేయడానికి ప్రోగ్రామ్ ని డెవలప్ చేశారు. స్టీఫెన్ హాకింగ్ చీక్ మజిల్ మూమెంట్ ఇంకా ఐ మూమెంట్స్ ని అతని ఐ గ్లాసెస్ కి అమర్చిన ఒక సెన్సార్ రిసీవ్ చేసుకొని అవి కంప్యూటర్ కి కమాండ్ ఇస్తుంది. దాన్ని బట్టి సెంటెన్సెస్ జనరేట్ అయ్యేవి. ఎలక్యూటర్ సహాయంతో హాకింగ్ తిరిగి వేగంగా మిషన్ వాయిస్ తో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశారు. 2015లో స్టీఫెన్ హాకింగ్ ఆటోమేటెడ్ వాయిస్ కి బదులుగా ఒక హ్యూమన్ వాయిస్ ని పెట్టడానికి ఆడిషన్స్ కూడా జరిగాయి. అయితే స్టీఫెన్ హాకింగ్ కి ఎవరి వాయిస్ నచ్చలేదు కాబట్టి అదే మిషన్ వాయిస్ ని కంటిన్యూ చేశారు. స్టీఫెన్ హాకింగ్ గారు తన రీసెర్చ్ కి సంబంధించిన పేపర్స్ మాత్రమే కాకుండా ఫిజిక్స్ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వారికి కూడా యూనివర్స్ గురించి తెలియాలని 8 books రాశారు.
ఆయన రాసిన ఫస్ట్ బుక్ 1988లో రిలీజ్ అయింది. అదే ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్. 25 మిలియన్ కాపీస్ అమ్ముడైన ఈ బుక్ బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. స్టీఫెన్ హాకింగ్ గారు ఇతర రీసెర్చర్స్ తో కలిసి 5 బుక్స్ ని రాశారు అండ్ తన కూతురు లూసీ హాకింగ్ తో కలిసి మరో 5 కాస్మిక్ కామిక్స్ ని కూడా రాశారు. ఇవి చిన్నపిల్లల్లో యూనివర్స్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసిన ఒక ప్రయత్నం అని చెప్పొచ్చు. బ్రీఫ్ ఆన్సర్స్ టు ద బిగ్ క్వశ్చన్స్ ఇది హాకింగ్ గారు రాసిన చివరి పుస్తకం. మార్చ్ 2018లో స్టీఫెన్ హాకింగ్ గారు మరణించాక అక్టోబర్ 2018లో ఆ బుక్ ని పబ్లిష్ చేశారు. నిజానికి ఆ బుక్ స్టీఫెన్ హాకింగ్ గారు మరణించే టైంకి ఇన్కంప్లీట్ గా ఉంది. కానీ హాకింగ్ గారి యొక్క అకాడమిక్ కొలీగ్స్ ఆ బుక్ ని పూర్తి చేశారు. స్టీఫెన్ హాకింగ్ గారి బయోగ్రఫీని బేస్ చేసుకుని 2014లో ద థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్ అనే సినిమా కూడా వచ్చింది. 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బ్రతకడు అన్న స్టీఫెన్ హాకింగ్ గారు 55 సంవత్సరాల పాటు జీవించారు. దీనికి కారణం స్టీఫెన్ హాకింగ్ గారి యొక్క డిటర్మినేషన్, ఫిజిక్స్ మరియు కాస్మాలజీ మీద ఉన్న ఆసక్తి అని అందరూ అంటారు. అసలు డాక్టరేట్ కూడా అందుకుంటాడా అనే సందేహంలో తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆలోచిస్తే హాకింగ్ గారు మాత్రం ఎవరూ ఛేదించలేని లక్ష్యం, సిద్ధాంతాల మీదనే ఫోకస్ చేశారు. 2014 లండన్ పారా ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరమనీలో స్టీఫెన్ హాకింగ్ గారు అన్న మాటలు అతని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనలాంటి కోట్ల మందిని ఇన్స్పైర్ చేస్తాయి. హౌఎవర్ డిఫికల్ట్ లైఫ్ మే సీమ్, దేర్ ఈస్ ఆల్వేస్ సంథింగ్ యూ కెన్ డూ అండ్ సక్సీడ్ ఇట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.